అబ్బా ఏమిటండి ఇది? ప్రేమ బంధం. గడ్డి బంధం. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? మనదెంతో ఘాటైన ప్రేమ అనుకుంటారు. ఈ కుమారంత అదృష్టవంతుడు లేడని కుళ్ళి కుళ్ళి చచ్చిపోతారు. జయ, ఈవేళ నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలుసా? శకుంతల సినిమాలో జయశ్రీ లాగున్నావు. దూరం దూరం. ఏటిది జయ, మనసులు దగ్గరైన కొద్దీ మన మధ్య దూరం ఎక్కువ చేస్తున్నావు. పరికినీళ్ళు కట్టుకునేటప్పుడు పక్కన కూర్చొనిచ్చేదని ప్రైవేట్ లైట్ మొదలు పెట్టావు, బారెడు దూరం చేసావు. ఇప్పుడు చీరలు కట్టుకుంటున్నావు, అసలు చేతికి చిక్కటమే లేదు. ఎలా వచ్చేది? ఎన్నాళ్ళు నాకు ఈ శిక్ష? పెళ్ళయ్యేంత వరకు. పెళ్ళ? చూడు, సాయంత్రం అలా అంటుమావాడి తోట వైపురా చంద్రుడు సాక్షిగా పెళ్లి చేసుకుందాం. ఈవేళ కంప్లీట్ పౌర్ణమి. అయ్యో, ఇవాళ గొడ్డమావాసింది. అయితే మరి మంచిది, ఎవరు చూడకుండా మన మనసాక్షికి మనమే పెళ్లి చేసుకోవచ్చు. అంత తొందర పెడతారేమిటండి? ముందు మా చిన్నాన్న బిఏ పాస్ అవ్వాలి, ఆ తర్వాతే మన పెళ్లి. అంటే మీ చిన్న ఫెయిల్ అయితే మన పెళ్లి కూడా ఫెయిలేనా? మదర్ మీల్స్ రెడీ, క్విక్, అర్జెంట్ అర్జెంట్. తగ్గరా తగ్గు. ఏమిటో నీ అర్జెంటు? దొరగారు ఇప్పుడు ఏ ఆఫీస్కి వెళ్ళాలో? దొరగారికి నిజంగా ఆఫీసే ఉంటే అన్నం అక్కడికే వచ్చేది. లేదు కాబట్టి పిండాకుటి కోసం ఇక్కడ నిలబెడుతున్నావు అనమాట. ఫాదర్, నువ్వు రాను రాను మరీ చెడిపోతున్నావు. ఇప్పుడేమిటిరా రే, నిన్ను ఏనాడు కన్నానో ఆనాడు చెడిపోయాను రా. కొత్తగా మర్యాద లేకుండా మాట. మర్యాద? మర్యాద నీకు మర్యాద? దమ్మిడి సంపాదన లేదు, 2 పూట్ల దండకు తిండి పెడుతున్నా, నీకు మర్యాద ఇవ్వాలి. ఎవరి కోసం పెడుతున్నా? నా కోసం పెడుతున్నాను రా. పలాని శంకరయ్య గారు అబ్బాయి తిండి లేక వీధుల్లో తిరుగుతున్నాడంటే నాకు అప్రదర్శన పెడుతున్నాను రా. కరెక్ట్. వాట్ ఈస్ కరెక్ట్? కరెక్ట్ అండి, కరెక్ట్. పెట్టదలుచుకుంటే టైం ప్రకారం తిట్టకుండా కరెక్ట్ గా పెట్టు, లేదా కట్ చేసుకో. ఫాదర్, పెట్టి చెడ పెద్ద తెచ్చుకోవద్దు. దట్స్ వెరీ బ్యాడ్. ఏదో డిసైడ్ చేయి. అన్నం తినమంటావా, బయటికి వెళ్ళమంటావా? రెడీ, 1 2 4 బయటికి పోతున్నాను. వెళ్తున్నాను. వెళ్తాను. ఫాదర్, నీకు నేను ఒకనే కొడుకును. వెళ్ళానంటే మళ్ళీ రాను. నువ్వు చచ్చావంటే కురి పెట్టేవాళ్ళు కూడా. ముందు కురువు పెట్టుకొని తర్వాత వస్తాను రా. ఏమిటండి ఆ మాటలు? అంతేనే, అంతే. ఓ, నీ కర్మ అనుభవించే. మదర్, నువ్వేమంటావు? నీకు ఇంటి గురించి ఎప్పుడైనా పట్టి చేస్తేగా. నీ చెల్లెలు పెళ్లిడికి వచ్చిన పిల్ల ఇంట్లో అట్లా పడింది. ఎప్పుడైనా దాని గురించి ఆలోచించావా? ఆలోచించాను. ఆలోచించి ఏం చేయమంటావు మదర్? గుడి దానికి మొగుడు కావాలని చెప్పి ఇంటింటికి వెళ్ళి ఓట్లు అడిగినట్టు కాలికి అందరి కాళ్ళు పట్టుకోమంటావా? ఏం చేయమంటావని? గుడ్డివి గిడ్డిదన్నా అంటే గోవ గుయ్యమంటుంది. అన్నయ్య, నాన్న, అన్నయ్య, నా కోసం ఎవరు ఎవరి కాళ్ళు పట్టుకోనక్కర్లేదు. మీ పోట్లాట్లన్నిటికీ నా పెళ్లే కారణం కావాలా? మీకంత భారంగా ఉంటే నేనే వెళ్ళిపోతాను. నువ్వెందుకమ్మా వెళ్ళిపోవడం? పోతే ఆ వెధవ పోతాడు. ఫాదర్, మనం బయటకు వెళ్ళామంటే రాజ్యాలాగా బ్రతకగలం. ఆ గుడిదేం చేస్తుంది? అన్నయ్య, అనాథలకు అభాగ్యులకు ఈ లోకంలో తావే లేదా? గుడ్డిదని దయతలిచి గుప్పిడన్నం పెట్టే దాతలే ఉండరంటావా? నువ్వు ఒక ఫూలు సిస్టర్. కన్న తండ్రి అన్నం పెట్టినంటున్నాడు, ఇక ఊళ్ళో వాళ్ళు పెడతారా? దౌర్భాగ్యుడా, వీడి ముఖాన్ని అంత పిండా కూడా పంపించు. కరెక్ట్. నాకు కావాల్సింది అదే. నేను 12 గంటలకు కరెక్ట్ గా భోజనానికి వస్తానని తెలుసు కదా. 11:55 కాకేసి వడ్డించుంటే రవసంత ఎందుకు వచ్చేది? మదా నీగడ పెరుగుందా? పద పెడుదు. ఇది ఒక్కడి తక్కువ అయింది వీడి బతుక్కి. అంత పచ్చడి మీద వేసి పంపిస్తావే. జయ, వెళ్తున్నానే కానీ అన్నయ్య ఆరోగ్యాన్ని గురించే నాకు ఆందోళనగా ఉంది. నువ్వైనా కాస్త జాగ్రత్తగా చూసుకోమ్మా. అప్పుడప్పుడు ఉత్తరాలు రాస్తుంది. బండి టైం అయిపోయింది, త్వరగా రారా. అన్నయ్య, నువ్వు ఇలా జబ్బులు ముద్ర పెట్టుకుంటే లాభం లేదు. ఆ డాక్టర్లు ఇచ్చిన మందన్నా సరిగ్గా తీసుకో అన్నయ్య. ఈ జబ్బులు నన్ను ఏం చేస్తారా? నువ్వు ఆ బియ్యే పరీక్ష అయ్యావని వార్త నా చెవిని పడాలి. అప్పుడు చూడు, కొత్త రక్తం పట్టి ఎట్టా నిగనిగలాడిపోతాను. ఒరే, అప్పుడు నేనే నీకు తమ్ముడు అనిపిస్తాను రా. ఎక్కువ బండి ఎక్కువ పని పోయి. శకునం కూడా బాగుంది, త్వరగా పని. చూసారా ఆనందరావు గారు, చింతలపల్లి మర్డర్ కేసు ముద్దాయి సుబ్రహ్మణ్యం భార్య పిల్లలు. టైం ఎంత అయింది? 5 నిమిషాలు అయింది. ఈ లాయర్ ఆంధ్రరావు 5 దాటితే 1 నిమిషం కూడా కోర్టు విషయాలు మాట్లాడు. నీకు కావాల్సిన సినిమా విషయాలు, క్రికెట్ మ్యాచ్ గురించి అడుగు, చెప్తాను. నీ కోర్టు అనుమానాలని మళ్ళీ కోర్టు టైంలో అడగాల్సిందే. ఎక్స్క్యూజ్ మీ సార్.